ఒకప్పుడు ఆమె సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస సినిమాల్లో నటించింది. అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటే, దక్షిణాది సినీరంగంలో ఆమె టాప్ హీరోయిన్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. అందం, అమాయకత్వం, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ కొన్నేళ్లపాటు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. దాదాపు 4 పదుల వయసులోనూ ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అప్పట్లో వరుస సినిమాలతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా మారింది. ప్రస్తుతం అడవులలో ఉండే జంతువుల ఫోటోస్ మరింత అందంగా తీస్తూ తనకు నచ్చిన రంగంలో ప్రశాంతమైన జీవితాన్ని గడిపేస్తుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ నిత్యం వైల్డ్ లైఫ్ ఫోటోస్ షేర్ చేస్తుంది. ఆమె మరెవరో కాదండి, ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన అమ్మడు హీరోయిన్ సదా. తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ సదా. ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, బాలకృష్ణ, నితిన్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. 2003లో నితిన్ హీరోగా నటించిన జయం సినిమాతో తెలుగు చిత్ర రంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో అందం, అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. జయం సినిమా తర్వాత తెలుగు, తమిళం వరుస విజయాలు అందుకుంది. ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి ఈ అమ్మడు. జయం సినిమాతో యూత్ హృదయాలను కొల్లగొట్టిన సదా. ఆ తర్వాత విక్రమ్ చియాన్ నటించిన అపరిచితుడు సినిమాతో మరింత ఫేమస్ అయింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ సదా నటించిన చిత్రాలు ఆ తర్వాత నెమ్మదిగా డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఆ తర్వాత బుల్లితెరపై పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించింది. అదే సమయంలో తనకు ఇష్టమైన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వైపు అడుగులు వేసింది. ఇప్పుడు అడవిలో సింహాలు, పులులు, ఏనుగులు, పక్షుల ఫోటోస్ మరింత అందంగా తీస్తూ తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేస్తుంది. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఎంజాయ్ చేస్తుంది. A post shared by Sadha Syed @sada17. ఇవి కూడా చదవండి. జెనీలియా ఆ ఒక్కటి తినడం మానేసిందట. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహస్యం ఇదే. టాలీవుడ్ రస్నా యార్డ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళి సినిమాలో హీరోయిన్. ఇంతకీ ఎవరి బ్యూటీ? టాలీవుడ్ అప్పుడు ఐశ్వర్య రాయ్కే చెమటలు పట్టించింది. కట్ చేస్తే ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్ సూర్య. 100 రోజుల్లోనే 6 ప్యాక్. 49 ఏళ్ల వయసులో కుర్రాడిన సూర్య. డైట్ ప్లాన్ చెప్పిన హీరో.